మీకు ఇంటర్నెట్ లో చాలా చాలా రకాలుగా ఆన్సర్స్ దొరుకుతాయి. బట్ అదంతా కాదు, నేను ప్రాక్టికల్ గా యాజ్ మెడికల్ రిప్రజెంటేటివ్ దాదాపు 4 years మార్కెట్ లో ఉన్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్ అంటే మీరు సింపుల్ గా చెప్పేయచ్చండి. 3 సమాధానాలు ఉంటాయి దీనికి. సింపుల్ గా 3 ముక్కల్లో చెప్పేయచ్చు. ఒకటి, టు జనరేట్ ద ప్రిస్క్రిప్షన్. రెండోది, టు టేక్ కేర్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఆర్డర్స్. ఇంకొకటి, కండక్టింగ్ మెడికల్ క్యాంప్స్. ఈ 3 చెప్పినా సరిపోతుంది. ఓకేనా? ఈ 3 ఏంటి అనేది మనం చూద్దాం. టు జనరేటింగ్ ద ప్రిస్క్రిప్షన్ సింపుల్. ఒక పేషెంట్ మందులు కొనుక్కోవాలి అంటే ఎలా కొనుక్కుంటారు? మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే కొనుక్కుంటారు. బట్ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, అర్థం కాని ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ వాళ్ళకి చిట్టి మీద ఏ మందులు రాస్తే అదే మందులు కొనుక్కుంటారు. ఆ చిట్టిని ప్రిస్క్రిప్షన్ అంటారు. అయితే మన మందులు డాక్టర్ రాయాలి అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మెడికల్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మన ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళు మన ప్రోడక్ట్ రాయడం స్టార్ట్ చేస్తారు. దానిని ప్రిస్క్రిప్షన్ జనరేషన్ అంటారు. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ వచ్చేసి టు టేక్ కేర్ ఆఫ్ ప్రైమరీ ఆర్డర్ అండ్ సెకండరీ ఆర్డర్. ప్రైమరీ ఆర్డర్ అంటే కంపెనీ నుంచి మన లోకల్ స్టాకిస్ట్ ఎవరైతే ఉన్నారో, లింక్డ్ స్టాకిస్ట్, వాళ్ళకి వచ్చే ఆర్డర్ ని ప్రైమరీ ఆర్డర్ అంటారు. ఇంకొకటి సెకండరీ ఆర్డర్. అయితే ఈ లోకల్ ఏజెన్సీ ఏదైతే ఉందో అక్కడి నుంచి మెడికల్ షాప్స్ అన్నిటికీ, హాస్పిటల్స్ లో ఫార్మసీస్ కి కానీ, జనరల్ గా ఫార్మసీస్ కి కానీ వెళ్లే ఆర్డర్ ని సెకండరీ ఆర్డర్ అంటారు. ఈ ప్రైమరీ ఆర్డర్ మనమే చూసుకోవాలి, స్టాక్ ఎంత ఉంది ఏజెన్సీలో అని చెప్పేసి. ఇంకొకటి, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్ కి వెళ్ళి ఇక్కడ స్టాక్ దగ్గర పడ్డదా అయిపోయిందా అని చూసుకోవాలి. సో ప్రైమరీ ఆర్డర్ మనమే చూసుకోవాలి, సెకండరీ ఆర్డర్ కూడా మనమే చూసుకోవాలి. ఇదొకటి. ఇంకొకటి లాస్ట్ వచ్చేసి టు కండక్ట్ ద క్యాంప్స్. అప్పుడప్పుడు ఏముంటుంది, కొన్ని రెస్పిరేటరీ వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పేసి అంటూ ఉంటారు. హాస్పిటల్లో డాక్టర్ తో మాట్లాడుకుని, ఇవాళ నేను ఈ మిషన్ తీసుకొని వచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఉంది, ఈ మిషన్ తీసుకొని వచ్చాను, పేషెంట్స్ కి మనం టెస్ట్ చేద్దాం, వాళ్ళకి శాంపుల్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం, ఇలా మాట్లాడుకుని మనం క్యాంప్స్ కూడా కండక్ట్ చేసుకోవచ్చు. మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ వేకెన్సీస్ గురించి డైలీ అప్డేట్స్ పెడతాం అనుకుంటున్నాను. మన వీడియోస్ కి వచ్చే రెస్పాన్స్ ని బట్టి మనం డిసైడ్ చేస్తున్నాం. అయితే నేను ప్రతిరోజు షార్ట్స్ అప్లోడ్ చేయబోతున్నాను. దాంట్లో ఏ ఏరియాలో జాబ్ వేకెన్సీ ఉంది, ఏ కంపెనీలో ఉంది, ఏ డివిజన్ లో ఉంది, ఆ మేనేజర్ కాంటాక్ట్ నెంబర్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నేను ఇస్తాను. మీకు సూటబుల్ అనిపిస్తే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇంటర్వ్యూ అయిపోతుంది, మొత్తం మీ చేతిలోనే ఉంటుంది దాని తర్వాత. ఓకే, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నిమ్మలంగా చూసుకుందాంలే అనుకుంటే నేను అప్లోడ్ చేసిన 2-3 రోజులకు మీకు కనిపిస్తుంది. అప్పట్లోపు వేరే వాళ్ళు జాబ్ కూడా కొట్టేస్తారు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేద్దాం. థ్యాంక్ యూ.